హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సపోటాతో కూల్గా సమ్మర్ సీజన్ కదా, ఐస్ క్రీమ్లు జ్యూస్లే పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడతారు కాబట్టి మనం ఐస్ క్రీమ్ చేసేస్తాం. సపోటాలు తీసుకొని ఇలా మొత్తం పీల్ తీసేసుకోండి. అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 3 ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. మొత్తం సీడ్స్ అన్నీ తీసేసేయండి నీట్గా, ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. తర్వాత ఖర్జూరాలు తీసుకోండి. ఏ రకమైన ఖర్జూరాలైనా కూడా పర్వాలేదు. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒక చిన్న హైప్ ఇచ్చారంటే మా వీడియోలు చాలా మందికి వెళ్తాయి. చాలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖర్జూరాలు అవి వేసేసాం కదా, సపోటాలు, గోడంబి, బాదం కూడా వేసేసి కొన్ని పాలు పోసేసి మిక్సీ పట్టేసుకున్నాం. కావాలనుకున్న వాళ్ళు హనీ కూడా వేసుకోండి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు హనీ మీ స్వీట్నెస్ తగ్గట్టుగా వేసుకోండి. ఫస్ట్ కొన్ని వేసి మిక్సీ పట్టిద్దాము. ఇప్పుడు చూడండి, ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ ఎక్కువ జ్యూసీగా ఉండకూడదు, ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే మనకి ఐస్ క్రీమ్ బాగా వస్తుంది. అన్ని ఐస్ క్రీమ్ కప్పుల్లోకి వేసేసుకొని స్టిక్స్ పెట్టేసుకోండి. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, లేదా గ్లాసెస్లోకైనా చేసుకోవచ్చు. ఇవైతే బుడ్డిగా చాలా బాగుంటాయి పిల్లలకి చూడడానికి కూడా అనేసి నేను ఇవి యూజ్ చేస్తున్నాను. పైన గోడంబి, బాదం వేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూసారా, జస్ట్ ఇలా వాటర్లో తడిపినా వస్తే, ఇలా తిప్పినా కూడా వచ్చేస్తాయండి ఐస్ క్రీమ్స్. చాలా ఈజీగా వస్తుంది. మనకు ఖర్చు కూడా చాలా తక్కువ. మౌల్స్ అవన్నీ కొనే పని లేదు. ఓకేనా? టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.